గణేశాయ నమః. మనం భగవంతునితో ఏదో ఒక రకమైన సంబంధం ఏర్పరచుకుని ఆరాధిస్తూ ఉంటాం. అర్చన ద్వారా, జప తపాదుల ద్వారా, అలంకరణ ద్వారా, రకరకాల నైవేద్యాలు చేయడం ద్వారా, కర్మయోగం ద్వారా, నిరంతర స్మరణ ద్వారా అలా ఒక్కొక్కరికి ఒక్కో రుచి. ఎవరికి ఎందులో రుచి కలిగిందో దానిని వారు విస్తారించుకోవాలి. గగ్గులు నాయనార్ శివుడికి గగ్గులు ధూపం వేయడం ద్వారా, తిరుమూలార్ ధ్యానం ద్వారా, ఈ మధ్యన చెన్నైలో ఒక ఆయన రోజు టెంకాయంత గంధం తీసి దానితో శివుడికి అభిషేకం చేసేవారట. ఇలా ఎవరు ఎన్ని రకాలుగా చేసినా మనస్సుతో, వాక్కుతో, శరీరంతో అన్నిటినీ ఆ పరమేశ్వరుడి కోసం సమర్పించడం నిజమైన పరమేశ్వర సేవ. అనిత్యము, సుఖం లేనిది అయిన ఈ లోకాన్ని నీ కర్మఫలంగా పొందిన నీవు నాకు సేవ చేయి అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.